దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ నుండి అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఆరోగ్యంగాను సంతోషంగాను మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగాను సంతోషముగాను ఉండాలని నేను దేవుని ఎట్టు ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తమై నేను మానక తప్పకుండా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంటున్నాను. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో అద్భుత కార్యాలు చేయలాగున దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యానంలోకి మనం కనుక వచ్చినట్లయితే, ఈ దినాన మనుషులు వారు కలుగుతున్న నానా రకమైన సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఓ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి జీవితంలో ఎటువైపు వెళ్ళాలో తెలియని ఒక అయోమయ స్థితిలో పడిపోయేసి వారికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి ఆలోచనల్ని ఎక్కువగా కేంద్రీకరిస్తూ వాటి మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తూ ప్రాణాపాయ స్థితికి తెచ్చుకున్న రోజులు మనం అనేక సార్లు చూసి ఉంటాం. చూడండి, ఎక్కడ చూసినా విపరీతమైన ఒత్తిడితో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, విపరీతమైనటువంటి ఆలోచనలతో ఒక రకమైనటువంటి డిప్రెషన్ స్టేట్లో ఉండి మనిషి సూసైడ్ చేసుకున్నాడని, లేదా ఎవరో వేదనల వల్లనో ఎవరో ఒత్తిడి చేయడం వల్లనో, అప్పుల బాధల వల్లనో, నానా రకమైనటువంటి సమస్యల వల్లనో దారి కానరాక ప్రాణాన్ని ఈ భూమి మీద వాళ్ళు మరణానికి గురి చేసుకున్నారని చెప్పి మన న్యూస్ పేపర్లోనూ అనేక మాధ్యమాల్లోనూ వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, మనుషులు విలువలేని వాటి కోసం వారి జీవితాన్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. వారి సమయాన్ని వృధా చేస్తుంటారు. విలువను మనకి ఇవ్వని వ్యక్తులతో మనం కలవడము, విలువ మనకు లేని వ్యక్తుల దగ్గర మనం నిలబడము, మన జీవితాన్ని తక్కువ చేసి మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని దిగజార్చి, మనకున్న ఆర్థిక స్థితిని బట్టి మనల్ని అవమానపరిచి మన జీవితాన్ని 10 మందిలో నవ్వులు పాలు చేసే మనుషులతో మనం సాంగత్యం చేయాలనుకోవడం, మన జీవితంలో వారిని ఘనంగా ఎంచుకొని దేవుడికి తక్కువ అవకాశాన్ని ఇచ్చి వారినే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తూ మనుషులకి మనం వెళ్ళిపోతున్నప్పుడు జీవితంలో అనేక రకమైనటువంటి బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకు విలువ ఇవ్వని వ్యక్తి మన కోసం చచ్చిపోతాను అంటారు అని అంటే ఖచ్చితంగా అది నటన తప్ప నిజమైన ప్రేమ కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, నిజమైన ప్రేమ ఎప్పుడు అన్నిటికీ ఓర్చుకుంటుందండి. నిజమైన ప్రేమ అన్నిటికీ తాళుతుంది, అనేక సార్లు క్షమిస్తుంది, ఊరికే ఉప్పొంగిపోదు, ఊరికే కోపపడదు, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అన్యాయము చేయదు. చూడండి, నీ దగ్గర ఉన్నటువంటి ఒక స్థితిని బట్టి అప్పట్లోపలే ప్రేమ పుట్టి అప్పట్లోపలే అది పోయింది అని అంటే అది నటన, వేషధారణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఈ రకమైనటువంటి ప్రేమని మన మీద కనపరుస్తూ ఉంటారు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఇస్తున్న విలువ మనం గమనించినట్లయితే, ఆయన నీకు ఎంత విలువిచ్చారు అని అంటే, నీకోసం ఆయన నరునిగా జన్మించాడు. నీకెంత విలువిచ్చారంటే, నీకోసం ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు. నీకెంత విలువిచ్చారు అని అంటే, ఆయన బ్రతుకుతో మనకు బ్రతుకు నేర్పించాడు. నీకు నాకు ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఈ లోకంలో కుటీలమైన స్వభావం కలిగిన మనుషులతో, తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన మనుషులతో మనం ఎలా బతకాలి, పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటముగా ఎలా జీవించాలి, పాపాన్ని జయించి ఎలా జీవించాలి, దురాత్మ సమూహాలతో ఎలా పోరాడాలి, దేవునికి మనకు సంబంధం ఎలా కలిగి ఉండాలి అని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బయలుపరిచాడు వాక్యం ద్వారా. అనేక సందర్భాల్లో నీ హృదయం చెదిరిపోయినప్పుడు, నీకు ఆదరణ కొదువైనప్పుడు, ఓదార్పు కొదువైనప్పుడు, నెమ్మది లేక నువ్వు నలిగినప్పుడు, మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోకుండా ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీకు తెలుసు నీ దేవుడు నీకు ఎంత ఆదరణగా ఉన్నాడో అని, ఆయన ఎంత ప్రేమించాడన్న విషయం నీకు తెలుసు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనలో ఎవరైనా మనం ఆత్మీయ స్థితిలో మనకు ఆత్మీయులను కానీ, లేకపోతే మనల్ని ఆత్మీయ స్థితిలోకి నడిపించిన వాళ్ళని కానీ మనం కోల్పోతే దేవుణ్ణి దూషిస్తుంటామండి.
ఎందుకు నా జీవితాన్ని దేవుడు ఈ రకంగా మార్చాడు, దేనికోసం ఆయన నా జీవితంలో ఈ కన్నీటిని మిగిల్చాడనని. చూడండి, ఒక శిల్పికి మాత్రమే, ఆ శిల్పకారుడికి మాత్రమే తను చేసిన వస్తువు మీద సకల విధమైనటువంటి అధికారం ఉంటుంది. దాన్ని విరగగొట్టగలడు, దానిని తిరిగి మళ్ళీ ఇంకొక అందమైన పాత్రగా మార్చగలడు. నీ జీవితం మీద అధికారం నీకు ఒక్కటే ఉందని చెప్పేసి నువ్వెంత మాత్రం అనుకోకూడదు. నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి తెలుసు నేనెప్పుడు ఈ భూమి మీద ఆశీర్వదించాలో, ఎప్పుడు నీ సమయం అయిపోయిన తర్వాత ఆయన చెంతకు చేర్చుకోవాలని. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అనాలోచితంగా మనుషుల్ని తయారు చేసి ఇదిగో ఈ రోడ్డు యాక్సిడెంట్లోనూ సూసైడ్లు చేసుకుని చనిపోయేటట్టుగానే చేసేది దేవుడు ఎంత మాత్రం కాదండి. చూడండి, దురాత్మ సమూహాలకి సమయం చాలా తక్కువగా ఉందని అవి గ్రహించేసి ఏం చేస్తాయి అని అంటే నానా రకమైనటువంటి పరిస్థితుల ద్వారా మనల్ని ఇరికిస్తూ వస్తాయి. ప్రార్థన చేయనీయకుండా పోవడము, ప్రార్థన నిర్లక్ష్యం చేయడము, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడము, మనుషులకి ప్రాధాన్యత ఇవ్వడం, దేవుణ్ణి దూషించడం, ఇట్లాంటి మాటలు చేసినప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మన స్వకీయమైన ఆశలకి మనం స్వతంత్రంగా కోరుకున్న వాటికి విడిచిపెట్టేస్తాడు. తద్వారా వచ్చేది భయంకరమైన శాపమై ఉండొచ్చు. కానీ మనం కోరుకున్న వాటికి విడిచిపెట్టినప్పుడు ఈ కన్నీరు, ఏడ్పులు మనం చూడవలసి వస్తుంది. పైగా దేవుడిని దూషించే స్థితికి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే మన ఆలోచన జ్ఞానశక్తి మీద దురాత్మ సమూహాలు పనిచేసి దేవుడిని మనకు ఒక విలన్ లాగా చూపిస్తాయి. దేవుడు నీకు నాకేం సహాయం చేయలేడు, దేవుడు నీకు విలువ ఇవ్వలేదు, ఇదిగో బయట ఉన్న వాళ్ళంతా బాగున్నారు, యేసు ప్రభు నమ్ముకున్న దానికి నువ్వు ఈ నరకం అనుభవిస్తున్నామని యేసు ప్రభుని వెలం చేసి చూపించే దురాత్మ సమూహాల కుట్రలే ఇవన్నీ. వీటిని గ్రహించాలి అని అంటే దేవుని సన్నిధిలో వీటితో పోరాడలేనంటే దేవునితో ప్రార్థన సహవాసం కలిగి జీవించాలి. ఇదిగో ఆయన నీకు ఎంత విలువ ఇచ్చాడు అని అంటే నీ కోసం నా కోసం ఘోరమైన దెబ్బలు తిన్నాడు. చెయ్యని తప్పు తన మీద వేసుకొని, చెయ్యని నిందలు తన మీద వేసుకుని ఉమ్మి వేయించుకుంటూ ఘోరమైన దెబ్బలు తినే మరణించి తిరిగి లేచిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఇంత విలువిచ్చిన దేవుడికి ఈరోజు నువ్వెంత విలువిస్తున్నావు? నా ప్రశ్న. ఇంతగా నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? చాలామంది క్రైస్తవులు నేను క్రీస్తు కోసం బతకడానికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే అని చెప్పి చాలా మాటలు అంటుంటారండి. కానీ నిజమైన క్రైస్తవం అంటే యేసు ప్రభు కోసం చనిపోవలసి వస్తే ఒకవేళ నువ్వు దానికి ఎదురుగా నిలబడి పోరాడావు అని అంటే, మరణించావు అని అంటే హతసాక్షి లిస్టులో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు, పై పరలోక రాజ్యంలో. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ భూలోకం మీద వస్తున్న సమస్యలకే తాళలేక యేసు ప్రభువుని దూషించే మనుషులం మనము. యేసు ప్రభు కోసం చేస్తామని అంటే ఆయన నమ్ముతాడేమో, కానీ మనుషులైతే నమ్మరండి. ఎందుకు చెప్తున్నాము అంటే, ఇప్పట్లో ఉన్న కాలంలో మనుషులకి దేవుడి ద్వారా కూడా ఏదో ఒక ఆశీర్వాదం వస్తే తప్పునిస్తే, దేవుడి ద్వారా కూడా ఏదో ఒక ప్రయోజనం వస్తే తప్పునిస్తే దేవుడి దగ్గరికి రారు. మాకు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము నిన్నే సేవిస్తామని యెహోషువ అలాగే ఎవరైనా చెప్పగలరా? మీరు వచ్చినూ రాకపోయినను నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవించదమని యెహోషువ అంటాడు. ఆ రకంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని ఆశీర్వదిస్తే, మమ్మల్ని దీవిస్తే, మమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచితే, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే, మా కుటుంబాలు కట్టబడితే, మా హృదయాలు నలిగిన స్థితిలో నుంచి బయటకు వస్తే, చీకటి బందీ గృహంలో ఉన్నటువంటి మా కుటుంబ జీవితాలు ఇదిగో వెలుగుమయంతో నిండిపోతే అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. ఇవేవి జరగబోదు, ఇంకెక్కడ యేసు ప్రభు ఉండి ఎప్పుడు చచ్చిపోయాడు? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నువ్వంటూ ఊపిరి పీల్చుకుంటున్నావంటే, నువ్వంటూ ఉనికిలో ఉన్నావంటే దానికి కారణం నీ దేవుని భిక్ష అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. దేవుణ్ణి దూషించేటువంటి నీతిమంతులం నువ్వు నేను కాదండి. మనలో ఉన్న లోపాలని దేవుడు ఎత్తి చూపడం ప్రారంభిస్తే మనుషుల్లాగా ఒక్క నిమిషము కూడా మనము బ్రతకలేము. ఆయన నీకు నాకెంత విలువిస్తున్నాడంటే, నేనందరూ తృణీకరించేస్తున్నాను, అందరూ నిన్ను వెలివేసేస్తున్నాను, అందరూ నేను అవమానకరమైన మాటలతో హింసించినను, ఆయన నేను హింసించే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు ఎంత మాత్రమైతే కాదన్న విషయాన్ని నేను మరలా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమని చేతగానితనంగా తీసుకొని, దేవుని యొక్క ఓర్పుని చేతగానితనంగా తీసుకొని, ఆయన క్షమిస్తానే ఉంటాడులే, మనం చేస్తానే ఉందాంలే, మనం అనేది అంటానే ఉందాంలే అని అనుకుంటే మాత్రం ఏదో ఒక దినాన దేవుడు నీ సొంత స్వయం కృత అపరాధాలకి, ఇదిగో నీ సొంత నిర్ణయాలకి నిన్ను అప్పచెప్పేసినప్పుడు
నీ జీవితం దురాత్మ చేతుల్లో ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటాయి ఒక్కొక్కటి. నేను గుర్తుపెట్టుకో. అందుకని వీటన్నిటిని ఎదిరించాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. అనుదినము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకుంటూ రావాలి. ఇశ్రాయేలు దేవుని కాపరికి ఇదిగో నీ విన్నపములు తెలియజేస్తూ రావాలి. అయ్యా, నాలో ఏ మంచితనము లేదు నాయన, ఇదిగో నేను విలువ ఇవ్వని మనుషుల వైపే తిరుగుతున్నాను. నా హృదయము ప్రభానైనా అటుగా మనుషుల వైపు చూస్తూ వారి కోసమే బ్రతకాలని ఆశను పుట్టిస్తున్న దురాత్మ సమూహాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభా. నిన్ను అతిగా ప్రేమించే శక్తిని, నీ సన్నిధిలో అతిగా నిన్ను కొనియాడే శక్తిని, నీ కోసం బ్రతకగలిగే శక్తిని, నీ పై నుండి నీవిచ్చే ఆ శక్తిని పొందుకొని నీ కోసం నిలబడగలిగిన శక్తిని, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలిగిన శక్తిని నాకు దయచేయి ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ మనుషులైతే మీకు విలువ ఇవ్వలేదో, ఏ మనుషులైతే మీరు శత్రువులుగా భావించి మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళందరినీ మీకు మిత్రులుగా మారుస్తాడు. ఎప్పుడూ మీ నడతలన్నీ యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మాత్రమే, మీ ప్రవక్తనంతటి మీద ఆయన అధికారంలోకి ఒప్పుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో మీరు అద్భుత కార్యాలు చూడగలుగుతారు. విలువ ఇవ్వని మనుషుల కోసం కాదు బిడ్డ, నీ కోసం విలువ ఇచ్చి నిలువెల్ల రక్తాన్ని కార్చిన యేసు వైపు చూడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలను కలిచి వేస్తున్నాయా? మనుషులతో చెప్పదు నాన్న, యేసయ్యతో చెప్పు. నీ కోసం సమయాన్ని వెచ్చించి నీ ప్రార్థనను విని ఇదిగో నీ లోపాలను ఎత్తి చూపించకుండా వాటిని సరిచేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదించే యేసు వైపు చూడు. ఉదయాన లోక స్నేహాలు, లోక ప్రేమలు, లోకపు వస్తువులు, లోక పాటల్లో మునిగిపోయి ఇంకెంతకాలం క్రీస్తుని దుఃఖపరుద్దాం? ఇంకెంతకాలం ఆయన ప్రేమని, మనము ఆయన సహనాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటాం? తస్మాత్ జాగ్రత్త. ఎవరికి విలువిస్తున్నావు ఈరోజు నువ్వు? అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు లిఖింపబడి ఉంటాయి. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూడండి, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము. ఎవరికి? అంతరంగ పురుషుడు. చూడండి, బాగా గమనించి, మీ హృదయపు అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవాలి. అంతరంగపు పురుషుడు అనంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించే శరీరం అండి మనది. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి శరీరం మనది. దీనిని అలంకారణముగా మార్చాలి అని అంటే ఆయన నీలోకి రావాలి. విలువ ఇవ్వగలిగిన మనిషి, ఇదిగో ఎవరైనా ఉన్నారా నాకు ఈ భూమి మీద అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారికి మనిషి రూపంలో మానవాళిగా జన్మించి ప్రేమ అంటే ఏందో చూపించిపోయాడు. తరువాత ఆయన తండ్రి దగ్గరికి కొనిపోబడిన తర్వాత పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మన కోసం వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన మాత్రము నువ్వెప్పుడు పిలిచినా నీకోసం వచ్చే దేవుడు, నీకు విలువ ఇచ్చే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నీకు ఆదరణ కలిగించే దేవుడు. అందుకే నేను అంటాను, మనకు విలువ ఇవ్వగలిగినటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీ సమాధానం ఏంటి? నేనైతే ఖచ్చితంగా ఉన్నాడని చెప్తాను. దేవుడు నాకు విలువ ఇస్తున్నాడు కాబట్టి ఈ దినాన్ని నేను ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాను. నా పరిస్థితులను బట్టి, నా ప్రతికూల స్థితిగతులను బట్టి దేవుడిని నేను దుఃఖపరిచేవాడిని కాదు. కానీ నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా నాకు చాలిన దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తాడన్న నమ్మకం. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలుగా మీరు కూడా అదే విశ్వాసంలో కొనసాగిపోవాలన్న, అదే దృఢత్వం కలిగి ఉండాలి, అదే నిశ్చయత కలిగి ఉండాలి, అదే ధైర్యము కలిగి ఉండాలి. దేవుని కోసం మండేవారుగా మీరు మారాలి. అనేక మందిని మండించాలి. ఆ రకమైనటువంటి కృప పొందుకొని దేవుని కోసం బ్రతికేవారుగా కుటుంబాలుగా మీరు కలిసి ముందుకు రావాలని ప్రభునామం పేట మనవి చేసుకుంటున్నాను. మీకు నా అన్ని ప్రతికూల పరిస్థితుల నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన ప్రవాహమైన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి దాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు.
ఈ దినమంతయు మా ప్రతి పని ఎందును ప్రతి కార్యమందును తోడునిడిగా ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ మాకు విశాలతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. శ్రమ ఎందును కష్టం ఎందును ప్రభానైనా మాకు నీ కృపను ప్రభానైనా చూపించి సకల విధములైనటువంటి దుష్టత్వముల నుంచి ప్రభానైనా మమ్మల్ని విడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ పరిస్థితులలోనైనా నీకు విరుద్ధంగా ప్రవర్తించిన వారమైతే మమ్మల్ని క్షమించి అయ్యానైనా మా కుటుంబాలని ప్రభానైనా నీ సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. నీ రెక్కల నీడలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రవేశించి ప్రభానైనా నిన్ను ఆరాధించి కుటుంబాలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం కలదు ప్రభా. అయ్యా ఎంతమంది అయితే నీ సన్నిధికి రాలేక ప్రభానైనా నిన్ను ఆరాధించలేక ప్రభానైనా నిన్ను ప్రభాన కీర్తించలేక కొనియాడలేక ప్రభు ఉన్న సమస్యల ద్వారా ప్రభానైనా నరకాన్ని అనుభవిస్తున్నారు. బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. సకల విధములైన పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ దురాత్మ చీకటి అంధకార సమూహాలు అయితే బిడ్డల్ని ప్రభానను కృంగదీస్తుంటున్నాయో ఆ పరిస్థితులను యేసు నామములో లయమైపోవునుగాక. నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించి బిడ్డలకు కావాల్సిన మంచి భవిష్యత్ కాలం అంతట్లో బిడ్డలకు మీరు చాలిన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది అయితే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు, బిడ్డలందరికీ మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడైతే బిడ్డలు కృంగిపోయారో ప్రభానైనా ఇదిగో ప్రభావం నశించిపోయామని ప్రభావం వేదన కలిగి ఉన్నారో బిడ్డని లేవనెత్తి నిలపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏవైతే బిడ్డలను కృంగదీస్తుంటున్నాయో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ప్రభావం ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించి బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంచండి. నీ కోసం సేవ చేయాలని, నీ కోసం బ్రతకాలని ప్రభానని ఎంతమంది అయితే ఆరాటం కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయి ప్రభానైనా ఇదిగో విధవరాళ్ళుగా ఎంతమంది అయితే ప్రభాన హృదయ వేదన కలిగి ప్రభానైనా అలమటిస్తుంటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ప్రభావం వారికి నీవే తోడేడుగా ఉండే ఆదరణ అనుగ్రహించండి. దురాత్మ పీడితులు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభానైనా ఇదిగో అనేక రకమైనటువంటి ఈ శోధనల చేత ఏడ్చబడి ప్రభాన కుటుంబాలు సైతం కన్నీరు కారుస్తున్నాయి. ఆ బిడ్డల కుటుంబాలకి నీవు చాలిన దేవుడిగా ఉండి కాపాడండి. మా ప్రియ బిడ్డల కుటుంబాలు ఎన్ని దురాత్మలు చొచ్చి ప్రభాన బిడ్డల జీవితాల్ని యవ్వన జీవితాల్ని నాశనం చేస్తున్నాయో యేసు నామములో అవి బయటికి వచ్చి కాలిపోవునుగాక. ఇంకెన్నడూ ఆ బిడ్డల్ని ముట్టకుండా ప్రభాన కుటుంబాల చుట్టూ నీ కంచె ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైన దురాత్మ చీకటి అంధకార సమూహాలను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి వాళ్ళ తలల మీదకి మెండైన దీవెనలు కుమ్మరించండి. కుటుంబాలతో సహా నీ సన్నిధిలో కనబడినట్లుగా బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభానైనా ఎంతమంది అయితే ప్రభానైనా ఆత్మీయ స్థితిలో చతుకలు పడిపోయే ప్రభానైనా ఇదిగో నీ కోసం బ్రతకాలైన మంట కలిగి కూడా ప్రభానైనా ఇంకను ముందుకు రాలేని స్థితిలో వారికి ఉన్న పరిస్థితులు వెనక్కి లాగుతున్నాయో ఆ బిడ్డలకి నీవే సహాయం దయచేసి అయ్యా అపోస్తుల మీద ప్రభావం నీవు కుమ్మరించినటువంటి అభిషేకాన్ని కుమ్మరించి బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది అయితే క్రీస్తు పరిచర్యని మా యూట్యూబ్ ఛానల్ని ప్రభావాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అనుదినం ఈ వాక్యాన్ని అనేక మందితో షేర్ చేస్తుంటున్నారు, అనుదినం ప్రభావం ఈ వాక్యాన్ని లైక్ చేస్తుంటున్నారు, కామెంట్ చేస్తుంటున్నారు, బిడ్డలందరిని ఆశీర్వదించి ఉన్నత స్థితిలో దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ బిడ్డలు ఏ దేశాల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డల కుటుంబాలు ఆశీర్వదింపబడను గాక. విదేశాల నుంచి భారతదేశానికి రావాలని ప్రభావం ఆశపడుతున్న బిడ్డలకు కలుగుతున్న సకల విధమైన అంతరాయాలను తొలగించి క్షేమకరంగా బిడ్డల్ని ఇండియాకి చేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఇండియా నుండి వివిధ దేశాలకు వెళ్ళి ప్రభావం ఉద్యోగ నిమిత్తంగా, చదువు నిమిత్తంగా ప్రభావైన బిడ్డలు ఎంతమంది అయితే ప్రభావైన అదిగో ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుంటున్నారు అక్కడికి వెళ్ళాలని ప్రభావ బిడ్డలకు కావాల్సిన సహాయ సహకారాలు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపి నడిపించి నీ సహాయాన్ని మాకును, మా కుటుంబాలకి, మా సంఘాలకి అనుగ్రహించి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.